బీజేపీ నేత గువ్వల బాలరాజు చెలో అచ్చంపేట కార్యక్రమం కొనసాగుతోంది. ప్రధాని మోడీ జన్మదినం పురస్కరించుకొని నియోజకవర్గానికి మహారాలీతో బయలుదేరారు. ఇందులో భాగంగా గువ్వల బాలరాజుకు కాషాయ నేతలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎవరో చేసిన కామెంట్స్ తాను పట్టించుకోనన్నారు గువ్వల బాలరాజు. గులాబీ జెండాను నల్లమల్లకు తీసుకెళ్తే ట్రోలింగ్ చేయడం పద్ధతి కాదన్నారు. ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీపై కాషాయ జెండా ఎగరేస్తానన్నారు. ప్రతి ఒక్కరిలో జాతీయవాదాన్ని తీసుకొస్తారని చెబుతున్న బీజేపీ నేత గువ్వల బాలరాజుతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి తన నియోజకవర్గానికి అయితే వెళ్తా ఉన్నాడు. పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. బాలరాజును ఒకసారి మాట్లాడదాం. అన్న, ఏంది ఈ ర్యాలీ, ఏంది ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజే అంటే మీ నియోజకవర్గానికి వెళ్ళడం ఏంది? కారణ జన్ముడు భారతదేశానికి 3వ పర్యాయం ప్రాతినిధ్యం ప్రధానమంత్రిగా వహిస్తున్నటువంటి ఈ సందర్భంగా మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మా పార్టీలో సీనియర్లుగా పనిచేస్తున్నటువంటి శ్రీరాములు అటువంటి వాళ్ళు ఈరోజు నేను అచ్చంపేటకు బీజేపీ పార్టీలో చేరిన తర్వాత అడుగు పెట్టడానికి కొద్దిగా ఆలస్యం కావడానికి కారణం భారతదేశాన్ని ఏకతాటిపైన నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతదేశం అర్థం చేసుకున్నది. కానీ కుటిల ఆలోచనలతోన తెలంగాణను వెనకబడేస్తూ గతంలో చూసినట్టయితే నిజాం పాలనలో ఏ రకమైనటువంటి దౌర్భాగ్యాలు దుర్మార్గాలను మనం చూసినాం. ఆ దుర్మార్గాల నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కారణంగా తెలంగాణ విమోచనం సాధించింది. తెలంగాణ విమోచన దినంగా జరుపుకుంటున్నటువంటి ఈ జన్మదినం మోడీ గారి జన్మదినం, తెలంగాణ విమోచన దినం, అదేవిధంగా విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు అందరి ఆలోచనల మేరకు దేశాన్ని సంఘటితపరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా నా వంతుగా ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో చేరిన తర్వాత ఒకటిగా బయలుదేరాలని నిర్ణయించుకోవడానికి కారణం పనికి రాని కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను బీజేపీ పార్టీలో స్వచ్ఛందంగా చేరినప్పుడు ఒక్కడే వెళ్ళిండు, ఆయన ఎంబడి ఎవరు వెళ్ళలేదు అని అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే బీఆర్ఎస్ లో ఒక్కడనే చేరాను, ఇప్పుడు బీజేపీలో కూడా ఒక్కడనే వెళ్తున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో బీఆర్ఎస్ నుంచి క్యాడర్ కావచ్చు, మీ క్యాడర్ కావచ్చు, బలమైన నాయకులు కూడా ఎవరు బీజేపీలో చేరలేదు. మరి ఇప్పుడు మీరు ఎట్లా వెళ్తున్నారు? మరి ఇప్పుడు విజయ్, మీకు అందరికీ కూడా తెలుసు, గులాబీ జెండాను నేను ఒక్కడినే నల్లమల్లకు మోసుకొని వెళ్ళడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు పట్టింది అక్కడ ఆ జెండాను ఎగరవేయడానికి. కారణం ఏంటంటే ఆ జెండా ఎట్లుంటుందో, ఏ లక్ష్యం కోసం ఏర్పడ్డదో అని ఒక భావన ఉన్నా, మొత్తంగా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులవుతున్నటువంటి అమరత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి తెలంగాణ సమాజం ఒక తెలంగాణ ప్రజల పార్టీగా భావించి గులాబీ పార్టీని నమ్మి చేరి ఆ రోజు మేము ఇంత గొప్పగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే కేసీఆర్ గారు తమ కుటుంబాన్ని పెంచి పోషించే పనిలో పడ్డారు. కానీ ఈరోజు నేను బీజేపీలో ఒక్కడిగా చేరినా, వేల మందితో చేరినా నాకు తెలుసు. కానీ వారు విసిరిన సవాలును స్వీకరించి వారు చేస్తున్నటువంటి ట్రోలింగ్ను నేను చాలా పాజిటివ్గా తీసుకొని ఒకడినే బయలుదేరాలని నిశ్చయించుకొని పోతా ఉంటే నా నియోజకవర్గానికి నేను 11-12 గంటల వరకు వస్తానని నా క్యాడర్కు, నా నాయకులకు, నా కార్యకర్తలకు, నా అభిమానులకు చెప్తే ఈరోజు మున్సిపాలిటీ తుక్కుగూడ మున్సిపాలిటీ దాటడానికి ఒక 1 o'clock అవుతుంది మధ్యాహ్నం. ఈరోజు శ్రీరాములు గారు తెలంగాణ విమోచన దినానికి రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి ఒక గొప్ప త్యాగధనులను స్మరించుకోవడానికి వేదిక అయినటువంటి పరేడ్ గ్రౌండ్లో కార్యక్రమాలు చూసుకొని ఖచ్చితం మీరు మా యువకులు మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిండ్రు, మీరు ఆగాల్సిందే, మనమంతా సంఘటిత శక్తిని ప్రదర్శించాల్సిందే అని చెప్పేసి వారు ఆపడం, తుక్కుగూడలో మున్సిపల్ చైర్మన్ గారు ఆపడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ కాషాయ సైనికులందరూ కూడా మీరు యువకుడు ఒక్కడిగా వెళ్ళడానికి వీల్లేదు, ఆ పనికి రాని పార్టీ చేసినటువంటి విమర్శలను మొదటి రోజే తిప్పికొట్టాలి, మీకు మేము అండగా ఉన్నామని చెప్పేసి ఒక గొప్ప సముద్రం తీరును తలపించే విధంగా ఈరోజు మా ఇంటి నుంచి గచ్చిబౌలి నుంచి మొదలుకుంటే ఈరోజు తండోపతండాలుగా రావడానికి కారణం, నన్ను అభినందించడానికి కారణం ఏంటంటే నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఒక కారణ జన్ముడి పుట్టిన రోజున బయలుదేరుతా ఉన్నారు. వారు భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి విధానం, అదే విధానంలో
తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగరాలి, కమలం వికసించాలంటే మీరు ఒక్కరు కాదు, మీకు ఇంత సైన్యం ఉంది, మోడీ గారి కుటుంబం ఉంది, భరతమాత ముద్దు బిడ్డలందరూ కూడా నీ వెన్నట్టు ఉంటారన్న నీకు ఈ రకంగా స్వాగతం పలకడం నిజంగా నా జన్మ ఉన్నంత వరకు నేను దీన్ని మరుపురాని ఘట్టంగా నా గుండెల్లో పదిలంగా పెట్టుకుంటానని ఈ సందర్భంగా వన్ స్ట్రైట్ క్వశ్చన్ బీజేపీలో మీరు జాయిన్ అయ్యి సుమారుగా నెల రోజులు గడుస్తుంది. ఈ రోజుకి ఖచ్చితంగా నెల రోజులు అనుకోవచ్చు. అయితే నెల రోజుల నుంచి లేనటువంటి ఏ అంగు ఆర్భాటం లేదు, ఎక్కడ సైలెంట్గానే ఉంది. అలాంటప్పుడు ఈ రోజే ఇంత పెద్ద ర్యాలీ చేయడం ఏంటి అంటే బల ప్రదర్శన అనుకోవచ్చా? బల ప్రదర్శన దేనికోసం? నేను ఎంపీ కావాలనో ఎమ్మెల్యే కావాలనో అనే కోరిక నాకు లేదు. భారతీయ జనతా పార్టీ ఈ కమలం పువ్వు వికసించాలి, అది కూడా నల్లమల్ల గడ్డ నుంచి మొదలు కావాలి. అచ్చంపేటలో ఈ కాషాయం జెండా ఎగిరితే తెలంగాణ అసెంబ్లీ పైన ఎగరడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతోన నేను మా వాళ్ళతో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన. అసలు సిసలైనప్పటికీ పోటీ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఈ రోజు నుంచి మొదలవుతాయి. అచ్చంపేటలో ఈరోజు ఏదైతే మా ఫ్లెక్సీలను చించివేసి, అదేవిధంగా మేమేదైతే మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే కావాలని ముఖ్యమంత్రి గారు లక్ష్యంతోన నన్ను అణచాలనే ప్రయత్నం మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను కాషాయ కండువా కప్పుకొని ఇక్కడికి రావడానికి వీలు లేదనే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని వెధవలను పురిగొలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చావనైనా చేస్తాం కానీ ఈ కాషాయ జెండాను అసెంబ్లీ పైన ఎగరవేసే వరకు మాత్రం విస్మరించేది లేదు అని ఈ సందర్భంగా బిగ్ టీవీ ద్వారా సమాజానికి తెలియజేస్తా ఉన్నా. రైట్, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి అనుకుంటే హైదరాబాద్ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే మీ సొంత నియోజకవర్గం అచ్చంపేట నుంచి చేస్తారా? మా పార్టీ అధిష్టానం, మా రామచంద్రరావు గారు, మా నడ్డా గారు, మా మోడీ గారు, మా అమిత్ షా గారు, అంతకంటే ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ యువ రక్తం, అనుభవం కలిగినటువంటి మా నాయకులు పోటీ చేయమంటే చేస్తా, లేదంటే ఈ భావ వ్యాప్తి కోసం తెలంగాణ విముక్తిని ఏ రకంగా అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేయడం జరిగిందో, నిజమైనటువంటి స్వాతంత్రాన్ని 1948లో మాకిచ్చి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని సాధించడం కోసం ఒక సైనికుడిలాగా పనిచేస్తే తప్ప పోటీల విషయం అనేది మా పార్టీకి సంబంధించినటువంటి అంశం. మా అధిష్టానం ఆదేశాల మేరకే పనిచేయడానికి నేను పార్టీలో చేరిన తప్ప పదవులు కొత్త కాదు. ఒకసారి ఎమ్మెల్యే కావాలనుకున్నా, 2 సార్లు ఎమ్మెల్యే అయినా నా అచ్చంపేట ప్రజల ఆశీర్వాదంతో. ఈరోజు భరత మాత ముద్దు బిడ్డగా పేరు సంపాదించాలి, ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలనే మోడీ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అహర్నిశలు కృషి చేయడానికి రావడం జరిగింది తప్ప అటు నుంచి పోటీ చేస్తావా ఇటు నుంచి పోటీ చేస్తావా అని మీరు ఎన్ని ప్రశ్నలు సంధించినా ఒకటే మాట, మాకు కాషాయం గుబాలించాలి, అదేవిధంగా కమలం వికసించాలని ఒక లక్ష్యంతోనే ముందుకు పోతాం. నివురు గప్పిన నిప్పులా ఉన్నటువంటి జాతీయవాదాన్ని, ఆ నివురును తొలగించి అగ్ని కణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది అని చాటి చెప్పడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు ఫైనల్గా మీ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీని తిరిగి పుంజుకునే విధంగా, అంటే బలపరిచే విధంగా పనిచేస్తానంటున్నారా? బలంగానే ఉంది. ఎట్లయితే తెలంగాణ వాదం ప్రజల గుండెల నిండా ఉన్నది కాబట్టే ఆకాంక్ష నెరవేరింది. ఏ ఒక్కడో నేనో నువ్వో లేకుంటే ఏదో పార్టీ చేసినందుకు తెలంగాణ రాలేదు. సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం కావాలని సిద్ధించాలని అమరత్వం ఈరోజు వాళ్ళు చేసిన త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. ఈరోజు జాతీయ వాదం గురించి మనం ఎవరికో కొత్తగా పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి భారత పౌరుడికి మోడీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని భావిస్తూ ఉన్నారు. కాబట్టి నేను పెద్దగా పెంచేదేం లేదు. వాతావరణాన్ని, అద్భుతంగా ఉన్న వాతావరణాన్ని పూర్తి స్థాయిలో విస్తరించే ఆలోచన మాత్రం చేస్తా, అంతకంటే చేసేదేం లేదు. సో ఇది సిచ్యువేషన్. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన నియోజకవర్గానికి అయితే పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బీజేపీ సంబంధించినటువంటి క్యాడర్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా తన నియోజకవర్గంలో పెంపొందించేందుకు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని కూడా పెంచేందుకు, అంటే అక్కడ కార్యకర్తల్ని రంగం సిద్ధం చేసేందుకు అయితే తను ప్రయత్నిస్తున్నానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ వేణుతో విజయ్ బిగ్ టీవీ కందుకూరు నుండి.